ఎడిపోతావు ప్రశాంత్? అయితే నిన్న అడిగించిన పోయినా అయితే పిల్లగాని జ్వరం వచ్చింది ఓకే తక్కువ అయితే ఇయ్యాలి మళ్ళీ తీసుకొస్తాను పోతాను బియ్యం పట్టుకుంటాం మళ్ళీ ఇవ్వాలి హ్యాగా నమ్మద్దు హాస్పిటల్ తీసుకోబోక నేను కూడా అత్తప్ప ఏం చెప్తారు చూద్దాం. అయితే నేను నచ్చాం కదా ఇవాళ తీసుకురమ్మన్నావు కదా అయితే కోడి బియ్యం పట్టుకొస్తాను కోడి మధ్యలో వేసిపోయింది ఓన్లీ బియ్యం పట్టుకొచ్చాను కోడి బయట పడేసేసాడు. మేము బాణం పోయేదే కోడి రూపంలో పోయింది మంచిగా. నేను తాయి తీస్తా సాయం చేసినాక గట్టు బిలానికి. రోజు కిలో బియ్యం మూలమే 4 బాటల మీద రోజు కిలో బియ్యం 2 కోడూర్లు పెట్టిపోవాలి. ఎన్ని రోజులు? నెల రోజులు. అబ్బో కాదు అట్లయితేనే తగ్గుతుంది. అబ్బో కాదు అట్లయితేనే తగ్గుతుంది. అందా రోజుకి ఎంత వస్తాయి? రోజు 10,000 వస్తాయి. 20 మంది దాకా వస్తారు. మీ పని మంచిగా ఉన్నాయి కదా. ఇక సెట్ అవుతుంది ఇక బోరి. వీళ్ళు అందరు వీళ్ళ అరే బండితాల మర్చిపోయినావు. ఒకడు 8 గంటలకు పెడతాడు ఒకడు 7 గంటలకు పెడతాడు బియ్యం పోయి తీసుకురావాలి. ఎడ్డోళ్ళు ఉన్నంత వరకు మనం ఏది చెప్పినా వింటారు. మనం తొందరగా సంపాదించుకోవాలి. కొబ్బరికాయ తిప్పేయమన్నాడు నిమ్మకాయ కట్టమన్నాడు అని పిల్లల్ని హాస్పిటల్ తీసుకోపోకుండా ఉండకండి. దొంగగాళ్ళు ఉన్నారు. దొంగలున్నారు మామా దొంగలున్నారు పచ్చి లంగలున్నారు.